ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క అనాదికాల సంకల్పాన్ని బట్టి మనం నేటికి సజీవులుగా ఉండి ఆయన స్తుతించగలుగుతున్నాను. నేను పాడుచూ స్తుతిగానం చేసేదను అని కీర్తనకారుడు అన్నట్టుగా ప్రభు మన ప్రార్థనలన్నింటినీ కూడా ఆలకించి మనకు సహాయం చేయడం వలన ఆ ప్రార్థనలు స్తుతిగా దేవుడు మారుస్తున్నాడు. Our God is able to turn our prayers into praises అనే మాట చాలాసార్లు మనం వింటున్నాం. నీ ప్రార్థనలో ప్రార్థనగానే ఉండిపోవట్లేదు, దేవుడు వాటిని స్తుతిగా మారుస్తున్నాడు. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలామంది దేవుని ప్రజలు తమ సాక్ష్యాలను తెలియజేస్తున్నారు. ఉదయకాలం లేచిన తర్వాత ఈ వాగ్దాన సందేశాలు వినడం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో వారు దీవించబడుతున్నారని, పటిష్టమైన స్థానానికి వస్తున్నారని అద్భుతమైన సాక్ష్యాలు వారు తెలియజేస్తున్నారు. వాటిని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం సిద్ధంగా ఉన్నారు కదా? గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 41 and verse 14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడై నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ప్రియులారా, గమనించండి, యెషయా గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు దేవుడు తన ప్రజల నిమిత్తం పొందుపరిచారు. యేసుక్రీస్తు ప్రభునందు ప్రతి వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేయొచ్చు, లేదా ఆ వాగ్దానాలు అవును అన్నట్టుగా ఉన్నాయని పౌలు మహాశయుడు తన పత్రికలో రాసుకుంటూ వచ్చారు కదా. దేవుని లేఖనాల్లో వాగ్దానాలు చదువుతున్నప్పుడు ఆ వాగ్దానాలు మనకు గొప్ప బలాన్ని ఇస్తాయి. అనుదిన జీవితంలో మనం ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటాం. పోరాటాలు లేని జీవితం లేదు. జీవన యాత్రలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వాగ్దానాలు మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన విమోచకుడు మరియు పరిశుద్ధ దేవుడని. దేవుని లేఖనాలను పరిశీలన చేస్తే, ప్రభువా నిన్ను నువ్వు పరిచయం చేసుకో అన్న ప్రతిసారి దేవుడు నేను పరిశుద్ధ దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇందులో ఉన్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. చాలామంది రోజుల్లో బైబిల్ని విమర్శిస్తూ బైబిల్ గ్రంథంలో అనేకమైన బూతులు ఉన్నాయి, లేకపోతే ఉండకూడని మాటలు ఉన్నాయని చాలామంది బైబిల్ని విమర్శిస్తున్నారు. మనుషులు చేసిన తప్పిదాలను, మనుషులు చేసిన పాపాలను ఉన్నదన్నట్టుగా బైబిల్లో రాయబడ్డాయి. కానీ బైబిల్లో ఉన్న దేవుడు అపరిశుద్ధుడు కాదు. ఆయన ఎప్పుడు మనల్ని కోరుకుంటుంది పరిశుద్ధంగా ఉండాలని. అలాంటి పనులు చేయకూడదని కొన్ని వృత్తాంతాలను, దృష్టాంతాలను మన ముందు దేవుడు ఉంచారు. ఆయన తను తాను పరిచయం చేసుకునే విధానం ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుణ్ణి, ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని దేవుడు పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ వాగ్దానం ఏంటి అంటే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడొద్దు, నేను నీకు సహాయం చేయుచున్నాను. రెండు పదాలు ఇక్కడ మనం గమనించాలి. ఒకటి భయపడొద్దు, రెండవది నేను మీకు సహాయం చేస్తున్నానని. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతానంటే స్వల్ప జనమగు ఇశ్రాయేలు. నిజమే, ఇశ్రాయేలీలు మొదటి నుండి స్వల్పమైన వారే. వారి సంఖ్యకు పెద్ద ఎక్కువేం కాదు. ఈ రోజుల్లో కూడా ఇశ్రాయేల్ దేశాన్ని వారు పరిశీలన చేస్తే వారు తక్కిన దేశాలన్నింటికన్నా చాలా తక్కువ జనాభా కలిగిన వారే. కానీ దేవుడు వారికి తోడై ఉన్నందువలన శత్రుమూకలు ఎన్నిసార్లు వారి మీద దాడులు చేస్తున్నా, ఎంతమంది వారి మీదకి ఎక్కబడుతున్నా దేవుడు వారిని కాపాడి నడిపిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు స్వల్ప జనమే కానీ, లేదా పురుగు వంటి జనమే కానీ నేను మీకు సహాయం చేస్తున్నాను. దేవుని ప్రజలారా, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలే. మనం కూడా స్వల్పమైన జనముగా, అల్పమైన ప్రజలుగా కనబడుతున్నామేమో. మనకున్న శక్తి, మనకున్న బలము కొన్నిసార్లు ఎందుకు పనికిరానట్టుగా కనబడుతున్న పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడగలిగితే, ప్రభువా నాకు సహాయం చేయవడం నీవే అని దేవుని మీద అనుకోగలిగితే విశేషమైన బలాన్ని దేవుడు మనకు దయచేసే దేవుడు. భయపడొద్దు అని మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేనికోసం భయపడుతున్నావు? నీ భవిష్యత్తు కోసం భయం వేస్తుందా? నీ గత జీవితాన్ని గురించి బాగా భయపడుతున్నావా? రాత్రులు నిద్ర పట్టడం లేదా? ఏం జరుగుద్దన్న ఆందోళన నీలోకి వచ్చేసిందా? పానిక్ అటాక్స్ వచ్చేస్తున్నాయా? వివాహం జరిగిన తర్వాత ఇంకా బిడ్డలు లేరన్న భయం నీలో ఉందా? లేదా ఏదో రకమైన భయం, ఫైనాన్షియల్ క్రైసిస్సో, లేకపోతే ఒంటరితనమో, ఎడబాటో, ఒక స్నేహితులు మోసం చేశారనో, బ్యాక్ స్టాబింగ్ జరిగిందనో, వెన్నుపోటు పొడిచారనో, ఏదో రకమైన భయంతో నీలో ఉంటే ఈరోజు ఒక్కసారి దేవునిసల మోకాళ్ళేసి, ప్రభువా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను నిజంగా భయపడుతున్నాను, నాకు విడుదల ఇవ్వండి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, దేవుడు ఖచ్చితంగా మీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఈ ధైర్యం ఎలాంటిదంటే మంచి ధైర్యం అని బైబిల్లో రాయబడింది. దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను అని లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా. దావీదు సమస్తాన్ని కోల్పోయినప్పుడు తను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, నా జీవితంలో ఎన్ని కోల్పోయినా
నేను దేవునిలో మాత్రం ధైర్యాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకున్నాడు. అందును బట్టే దేవుడు మరలా రెస్టోరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. నీ జీవితంలో ముందు భయపడడం మానే. నువ్వు దేనికోసం భయపడుతున్నావు, దేనికోసం విచారపడుతున్నావు? స్టాప్ వరీయింగ్ అబౌట్ దోస్ థింగ్స్, స్టాప్ ఫీరింగ్ అబౌట్ దోస్ థింగ్స్. దేవుడు నీకు తోడై ఉన్నాడని విశ్వసించు. ఆయన వాగ్దానాలను నమ్ము, ప్రభుని నడిపిస్తాడు. నేను నీకు సహాయం చేస్తున్నానని. ఒక గొప్ప లాయర్ మనకు తెలిస్తే కోర్టులో మనకు సహాయపడతారేమో. ఒక మంచి డాక్టర్ మనకు తెలిస్తే ఏదైనా వ్యాధి వస్తే స్వస్థత ఇవ్వడానికి లేదా ట్రీట్మెంట్ చేయడానికి సహాయపడతారేమో. ఒక మల్టీ మిలియనర్ మనకు స్నేహితుడైతే మనకి ఏదైనా ఇబ్బంది వస్తే సహాయం చేస్తారన్న భరోసా మనకు ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, సకల జగత్తును సృష్టించిన దేవుడు మనకు సహాయం చేస్తారని. ఆ కారణాన్ని బట్టి దేవునికి ఉన్న కొన్ని పేర్లలో ఒక పేరు ఏంటంటే ఎబినేజర్, అనగా దేవుడు సహాయం చేయవాడు. ఆయన మనకు సహాయకర్తగా ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో దేవుడు నమ్ముకునదగిన సహాయకుడని. ఏ ఆపదలో నీవు ఉన్నా దేవుడు నీకు సహాయం చేస్తారు. ఆయన వైపు చూడు, ఆయన చేతులు నీ చేతిని అప్పగించు. దేవుని సహాయాన్ని కోరుకోగలిగితే దేవుడి రోజంతట్లో కావాల్సిన కృప మీకు దయచేసి తన మహిమ కొరకు దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సృష్టికర్తమైన మా ప్రభువా, స్వల్ప జనమగు ఇశ్రాయేలును భయపడొద్దు, నేను మీకు సహాయం చేస్తాను అని బలపరిచావు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి అనుభవాల్లో ఉన్నారో, మా వల్ల ఏం కావట్లేదు, మేమేం చేయలేకపోతున్నాం, ఇది నా వల్ల అయితే సాధ్యం కాదు అని ఎంతమంది అయితే అలాంటి అనుభవాల్లో ఉన్నారో వారిని మీరు నీ ధైర్యంతో నింపి, నీ సహాయంతో నింపిన ఆయన నీ మహిమ కొరకు వాడుకోనండి. అసాధారణ కార్యాలు వారి జీవితంలో జరిగించండి. నువ్వు మంచి దేవుడు అని రుజువుపరచండి. తద్వారా వారి చుట్టూ ఉన్నవారు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీరి దేవుడు వీరి పక్షాన ఉన్నాడని గుర్తించినట్లుగా గొప్ప కార్యాలు చేయమని కోరుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ రోజంతా కావాల్సిన కృప మా అందరికీ మీద దయచేయమని కోరుకుంటూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.